వైశంపాయన మహర్షి ఈ విధంగా కథ చెబుతూ ఉండగా జనమేజయ మహారాజు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు, మహర్షి, శ్రీకృష్ణుడు కంసుడంతటి వాణ్ణి సంహరించిన ఆ సింహాసనాన్ని మాత్రం కోరుకోలేదు. కానీ రుక్మిణీ కన్య కోసం ఆహ్వానం లేకుండానే ఆ స్వయంవరానికి వచ్చాడు. అయినా కూడా భీష్మక మహారాజు ఆయనకు స్వాగతం పలకలేదు. శ్రీకృష్ణుడు తన దివ్యత్వాన్ని ప్రకటించటం కోసం గరుత్మంతుణ్ణి కూడా ఆహ్వానించి బల ప్రదర్శన చేశాడు. అయినా కూడా భీష్మకుడిలో చలనం రాలేదు. ఇది నిజంగా ఘోర అవమానమే. ఇంతటి అవమానాన్ని ఇటు శ్రీకృష్ణుడు కానీ అటు గరుత్మంతుడు కానీ ఎందుకు క్షమించి ఊరుకున్నారట? ఇది కొంచెం వివరించండి అని అడిగారు. వైశంపాయన మహర్షి దాని కారణాన్ని వివరించసాగాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు స్వయంగా ఎవరి మీదికి యుద్ధానికి దూకడు, కయ్యానికి కాలు దువ్వడు. అందుకే ఆయన సూటిగా కుండినపురానికి వెళ్లకుండా వృద్ధుడైన కైశిక మహారాజు ఉన్నటువంటి విదర్భ నగరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడని కైశికుడికి భీష్ముడికి కూడా వార్త కొంచెం ముందుగానే చేరింది. భీష్ముడికి శ్రీకృష్ణుడిని ఆహ్వానిద్దామనే ఉంది, కానీ దానికి రుక్మి అంగీకరించడు. అందువల్ల భీష్ముకుడు తన తండ్రి అయినటువంటి కైశిక మహారాజుతో రహస్యంగా సంప్రదించాడు. దానికి తగ్గట్టే శ్రీకృష్ణుడు కుండిన నగరానికి రాకుండా విదర్భ నగరానికే వెళ్ళాడు. విదర్భ నగరంలో కైశికుడే కాకుండా అతని సోదరుడైన క్రతుడు కూడా నివసిస్తున్నాడు. భీష్ముకుడి మంతనాలు అయ్యాక వృద్ధుడైన కైశికుడు తన తమ్ముడైన క్రతుడితో కూడా సంప్రదించాడు. వాళ్ళిద్దరూ సరే అంటే సరే అనుకొని శ్రీకృష్ణుడు విదర్భ నగర ద్వారం దగ్గరికి వచ్చేసరికల్లా ఇద్దరూ కలిసి ఎదురు వెళ్ళి శ్రీకృష్ణుడికి స్వాగతం పలికి, అతడు వయస్సులో చాలా చిన్నవాడైనప్పటికీ వృద్ధులు ఇద్దరూ శిరస్సు వంచి నమస్కరించి ఇలా విన్నవించారు, శ్రీకృష్ణ, ఈవాళ్ల మా జన్మ ధన్యమైంది. మా పితృదేవతలు తరించారు. ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీహరి మా నగరానికి విచ్చేశాడు. హే ఉపేంద్ర, అందుకనే మా సోదరులు ఇద్దరమూ కలిసి మా విదర్భ నగర రాజ్యాన్ని మీకు కానుకగా సమర్పిస్తున్నాం. సమర్పించడం అంటే ఒట్టి మాటగా అనటం కాదు, శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేస్తాం. ఈ మా నిర్ణయాన్ని జరాసంధ చక్రవర్తి కూడా కాదనలేడు. అయినా ఈ మధ్య జరాసంధుడు ఎప్పుడూ చూసినా నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ పరాక్రమాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆ జరాసంధుడే మా భీష్మకుడితో ఒక మాట అన్నాడు. ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఆహ్వానం లేకుండా స్వయంవర సభకు రాడు. ఎంత రహస్యం ఉంది చూడండి దీంట్లో. ఇది దేవరహస్యం. ఆ జరాసంధుడే మా భీష్మకుడిలో ఒక మాట అన్నాడు భీష్ముడితో. ఏమిటంటే, ఆ శ్రీకృష్ణుడు ఆహ్వానం లేకుండా స్వయంవర సభకు రాడు. ఎందుకంటే ఆ సభలో మేమంతా రాజసింహాసనాల్లో సమున్నతంగా కూర్చుని ఉంటే అతడు సామాన్య జనంలో కలిసి తక్కువ రకపు ఆసనంలో కూర్చోవలసి వస్తుంది. అందుకే అతను రాడు అన్నాడు. జరాసంధుల ఆలోచన ఇలా ఉంది. అయినా సరే నువ్వు వచ్చావు, అందుకే నువ్వు వస్తున్నావని తెలియగానే మా అబ్బాయి భీష్మకుడు నేను కలిసి ఆలోచించి నీకోసం విదర్భలో ఒక నివాస భవనం ఏర్పాటు చేసే ఉంచాం. నువ్వు సర్వజ్ఞుడు కనుక అటు కుండినాపురం వైపు వెళ్ళకోకుండా సరాసరి విదర్భకే వచ్చేశావు. అయినా నువ్వు సర్వదేవాది దేవుడివి, సర్వదేవాధిపతివి. నీకు ఇతరులు ఇచ్చే మర్యాదలతో పని లేదు. కానీ ఈ మానవలోకపు రాజుల మధ్యలో నువ్వు తక్కువ కాకూడదనే ఆలోచనతోనూ సభలో నీకు సింహాసనం ఎక్కడ వేయాలా అనేటువంటి సంకటం మాకు రాకుండా ఉండటం కోసము మేము ఈ విదర్భ రాజ్యాన్ని కానుకగా
సమర్పిస్తున్నాము. ఓ మహా తేజస్వి, మీరు మీ విడిది గృహానికి కాకుండా సరాసరి మా రాజభవనంలోకి విచ్చేసి సూటిగా మా రాజసింహాసనంలో కూర్చొని ఇప్పటి నుండి విదర్భ నగరాధీశ్వరులుగా వ్యవహరించండి. ఈరోజు మీరు మంగళ స్నానాలు చేసి రాజ్య పట్టాభిషేకానికి కావలసిన పూర్వాంగరంగ క్రతువును మా పురోహితుల ద్వారా నిర్వహించండి. ఈలోగా మీ పట్టాభిషేక మహోత్సవానికి ఇక్కడి మహారాజులంతా వచ్చే ఏర్పాట్లు మేము చూస్తాం అన్నారు. చేసేస్తాం. శ్రీకృష్ణుడు ఈ మాటలు విని తన మందహాసంతో అంగీకారం తెలియజేశాడు. క్రదకైశికులు ఇద్దరూ శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని కుండిన నగరంలో జరుగుతున్నటువంటి మహారాజుల సభకు విచ్చేశారు. ఆ సభలో వృద్ధుడైన కైశికుడు ఇలా ప్రసంగించాడు. మహారాజులారా, శ్రీహరి శ్రీకృష్ణ స్వరూపం స్వీకరించి గరుడు సమేతుడై విదర్భ నగరానికి విచ్చేశాడనే విషయం మీకు అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడి ఆగమనాన్ని గమనించిన మా తమ్ముడు కృతమహారాజు మా విదర్భ రాజ్యాన్ని శ్రీకృష్ణుడి కానుక సమర్పించాడు. అలా సమర్పించిన మా తమ్ముడు, శ్రీకృష్ణ, ఇదిగో నా సింహాసనం, దీన్ని అధిరోహించు అంటూ ఉండగానే ఇంతలో ఎవరో దేవదూత అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి మా తమ్ముడిని నివారిస్తూ ఉచ్చస్వరంతో ఇలా చెప్పాడు. కృతమహారాజా, సాక్షాత్తుగా శ్రీహరి అధిరోహించేందుకు ఈ చిన్న సింహాసనం తగినది కాదు. ఆ స్వామి స్థాయికి తగ్గట్టుగా ఒక దివ్య సింహాసనాన్ని దేవేంద్రులు నా ద్వారా పంపించారు. ఆ సింహాసనంలో శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టి కుండిన నగరానికి వచ్చిన రాజులందరూ కలిసి పట్టాభిషేకం చేయండి. ఆ పట్టాభిషేకం కూడా మీ మానవ కలశాలతో కాదు, దేవేంద్రుల వారు 8 దివ్య సువర్ణ కలశాలను ఆ పట్టాభిషేకం కోసం పంపించారు. ఈ దివ్య జలాలతో ఆ స్వామికి పట్టాభిషేకం చేయండి అన్నారు. దేవదూత ఇలా చెబుతూనే ఒక దివ్య సింహాసనాన్ని మా భవనంలోకి దింపి దేవేంద్రుడి ఆజ్ఞగా రాజశ్రేష్ఠులు అందరినీ ఆహ్వానించమని నాకు చెప్పి ఆయన స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఈ పట్టాభిషేకానికి రాని రాజుల జీవితంలో దురదృష్టవంతుడుగా మిగిలిపోతాడు. ఈ పట్టాభిషేకాన్ని దర్శించిన వారందరికీ పాపాలు నశిస్తాయి అని చెప్పి వెళ్ళాడు. మహారాజులారా, దేవేంద్రుడి సందేశం అంతటినీ ఒక లేఖ రూపంలో రాసి తీసుకువచ్చి మీ అందరికీ వినిపిస్తున్నాను. కనుక రాజశ్రేష్ఠులు అందరూ ఈ పట్టాభిషేకానికి తప్పకుండా విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మహారాజులారా, మేము శ్రీకృష్ణుడితో సంధి చేసుకున్నాం. ఎందుకంటే అతడి పరిశుద్ధ స్వభావం మాకు అర్థమైంది. అతడికి ఎవరి మీద విరోధం లేదు. విశేషించి జరాసంధుడి మీద వైరం అసలే లేదు. అందుకే మీరు కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి అని విన్నవిస్తున్నాం. కైశిక మహారాజు ప్రసంగాన్ని విన్న రాజులందరూ కూడా ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలోంచి ఒక అదృశ్యమైన గంభీరమైన వాక్కు ఇలా వినిపించింది. నేను దేవేంద్రుల వారి దూతను, చిత్రాంగదుడిని. మీ అందరి హితాన్ని కోరిన దేవేంద్రుల వారు మిమ్మల్ని అందరినీ ఇలా ఆజ్ఞాపిస్తున్నారు. రాజవీరులారా, శ్రీకృష్ణుడితో వైరం మీకు శ్రేయస్కరం కాదు. మీరు శ్రీకృష్ణుడితో స్నేహం చేసి మీ రాజ్యాల్లో సుఖంగా జీవించండి. శ్రీకృష్ణుడు శత్రు సైన్యాలకు యముడు, కానీ శరణు వేడిన వారికి అత్యంత ఆప్తుడు, ప్రియకరుడు. మామూలు మానవులకు మీలాంటి రాజులు పూజ్యులు, రాజులకు దేవతలు పూజ్యులు, దేవతలకు దేవేంద్రుడు పూజ్యుడు, ఆ దేవేంద్రుడికి శ్రీహరి పూజ్యుడు. ఆ శ్రీహరి ఇప్పుడు శ్రీకృష్ణుడై మానవాలోకంలో అవతరించి ఉన్నాడు. ఆయన్ని జయించటం శివుడికైనా సాధ్యం కాదు. అటువంటి శ్రీకృష్ణుడికి పట్టాభిషేకం జరగబోతుంది కదా, ఇది దేవేంద్రుడి సంకల్పం. కానీ మానవులకు పట్టాభిషేకం చేసే అధికారం దేవతలకు లేదు. ఆ అధికారం మీదే.
అందుకే మీరంతా కలిసి విదర్భకు వెళ్ళి క్రద కైశికులతో కలిసి శ్రీకృష్ణ పట్టాభిషేకం నిర్వర్తించండి అందరూ. ఆ తర్వాత మీ స్వయంవర సభ జరుపుకోండి. ఇక్కడ ఈ సభ కూడా పూర్తిగా శూన్యం కావడం సముచితం కాదు. అందువల్ల జరాసంధుడు, సుమీతుడు, రుక్మి, సాల్వుడు అనే ఈ నలుగురు ఇక్కడే కొండిన నగర సభలో ఉండిపోండి. మిగిలిన వారంతా విదర్భ సభకు వెళ్ళండి. ఇదే దేవేంద్ర ఆజ్ఞ అన్నాడు చిత్రాంగదుడు. దేవేంద్రుడు దూత అయినటువంటి చిత్రాంగదుడు ఇలా దేవేంద్ర ఆజ్ఞను స్వయంగా వినిపించేసరికి అక్కడున్న రాజులందరికీ విదర్భకు వెళ్ళాలనేటువంటి కోరిక పుట్టింది. మర్యాద కోసం జరాసంధుడు అనుమతి అడిగి సరే అనిపించుకొని వాళ్ళంతా విదర్భకు బయలుదేరారు. భీష్మక మహారాజుకు చాలా సంకటంగా ఉంది. తన కొడుకు రుక్మికి ఈ వ్యవహారం సమ్మతంగా లేదని ఆయనకు తెలుసు. ఆయనకు మాత్రం లోపల ఉంది వెళ్ళాలని. అందువల్ల లోపల కల్లోల పడుతున్నటువంటి పైకి మాత్రం గంభీరంగా ఉండిపోయి రాజులందరితోనూ కలిసి తాను కూడా విదర్భకు బయలుదేరాడు. యమన్నగానే బయలుదేరాడు. అక్కడ శ్రీకృష్ణుడు మంగళ స్నానాదులు పూర్తి చేసుకొని పట్టాభిషేకోత్సవానికి సిద్ధమై ఉన్నాడు. ఈలోగా రాజులందరూ అక్కడికి చేరారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి ఆకాశం నుంచి దివ్య సింహాసనం ఒకటి కిందికి దిగింది. ఆ సింహాసన సౌందర్యం చూసేసరికి రాజాదిరాజులకు కూడా కళ్ళు జిగేలున్నాయి. వాడు అటువంటి సింహాసనం చూడలేరు. ఇంతలో ఆకాశంలో గంధర్వ కిన్నరాదులంతా చేరి శ్రీకృష్ణుడి దివ్య వైభవాన్ని కీర్తిస్తూ గానాలు చేశారు. సిద్ధులు, మహర్షులు గుమిగూడి స్తోత్రాలు చేశారు. దేవతలు దివ్య గంధాలను వర్షించారు. దేవతాధిపతి దేవేంద్రుడు పరివార సమేతంగా అష్టదిక్పాలక సమేతంగా దివ్య విమానం మీద అక్కడికి వచ్చి అందరికీ ప్రత్యక్షంగా కనిపించేటట్టుగా ఆకాశంలో నిలబడ్డాడు. అది చూసి రాజశ్రేష్ఠులంతా నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేసుకొని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఈలోగా కైశిక మహారాజు అక్కడికి వచ్చిన రాజులందరికీ తగిన విధంగా స్వాగతం పలికి సభలోకి ప్రవేశింపజేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రాజులందరూ సిద్ధంగా ఉన్నారని సభకు విచ్చేయమని మనవి చేశాడు. శ్రీకృష్ణుడు వచ్చి దేవతలు పంపిన సింహాసనంలో కూర్చునేసరికి ఆ సింహాసన శోభ మరింత పెరిగిపోయింది. ఇంతలో ఆకాశం నుంచి దివ్య కలశాలు కిందికి దిగి వచ్చి దివ్య గంగాజలాలతో, రత్నాలతో, పుష్పాలతో శ్రీకృష్ణుడికి స్వయంగా అభిషేకం చేశాయి. ఆ సభలో గరుక్మంతుడు తన పక్షి రూపాన్ని వదిలిపెట్టి కామరూప విద్య ద్వారా మానవ రూపాన్ని స్వీకరించాడు. శ్రీకృష్ణ సింహాసనాన్ని కుడి పక్కన సముచితాసనంలో కూర్చున్నాడు. క్రత కైశికులిద్దరూ శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని ఆయనకు ఎడమ భాగంలో ఆసనాల మీద ఆసీనులయ్యారు. శ్రీకృష్ణుడితో వచ్చిన వృష్టి, అందక ఇత్యాది వంశీయులైనటువంటి మహావీరులంతా ఆ రాజసభలో సముచిత స్థానాల్లో ఆసీనులయ్యారు. సభకు వచ్చిన రాజశ్రేష్ఠులందరూ శ్రీకృష్ణుడికి తగిన విధంగా గౌరవ మర్యాదలు చెల్లించి తమ ఆసనాలలో కూర్చున్నారు. అప్పుడు కైశిక మహారాజు లేచి నిలబడి శ్రీకృష్ణుని అనుమతి తీసుకొని, ప్రభు, ఈ రాజులందరూ మీరు మానవ మాత్రులని భావించి మీ మీదికి దాడి చేసి ఉన్నారు. వీళ్ళంతా దానికి తమను క్షమించాలి అని మనవి చేశాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మృదుమధురంగా ఇలా ప్రసంగించాడు. కైశిక మహారాజా, నాకు కోపం ఒక పూట కూడా ఉండదు. అందులోనూ క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్న రాజుల విషయంలో నాకు కోపం అసలే ఉండదు. మహారాజులారా, రాజధర్మాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధులై యుద్ధం చేసేవారి మీద నేను ఎందుకు కోపించాలి? జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళిన మాట వీర స్వర్గానికి వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళినవారు. మానవ లోకంలో జనన మరణాలు అనివార్యాలు కనుక
మరణించిన వారి కోసం మీరెవరూ శోకించకూడదు. నాకు క్షమించటమే ఇష్టం. నేను ఎవరి మీద వైరం పెట్టుకోను. మీరు కూడా మీలోని వైరాన్ని తొలగించుకోండి. శ్రీకృష్ణుడు ఇలా పలికి కైశిక మహారాజు వంక ఒకసారి చూసి చిరునవ్వు నవ్వి తన ప్రసంగాన్ని ముగించాడు. అప్పుడు భీష్మక మహారాజు లేచి నిలబడి ఇలా ప్రసంగించాడు. హే ప్రభు, ఈ స్వయంవర వ్యవహారమంతా నా పుత్రుడైన రుక్మి యొక్క చాపల్యంతో ఏర్పాటైంది. నా పుత్రుడు చిన్నవాడు, కొంచెం పట్టుదల మనిషి. ఆ కుర్రతనం వల్ల తన చెల్లెలకి స్వయంవరం జరగాలని అతడు పట్టుబడ్డాడు. నేను మాత్రం ఈ స్వయంవర వ్యవహారానికి సుముఖుణ్ణి కాను. నా కూతురు 10 మందిలోనూ తిరిగి ఇలా వరించడం నాకు సమ్మతం కాదు. నా కూతురు ఎవరిని కోరుకుంటే వారికి కన్యాదానం చేయాలనేదే నా ఆలోచన. నాకు తెలుసు ఎవరి మీద ఆశ ఉందని. వారికే నేను చేయాలనుకున్నాను. అయితే నేను నా పుత్రుడి మాట కాదనలేకపోయాను. కనుక ఈ తప్పంతా నాదే. కనుక నా అపరాధాన్ని మన్నించి అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు భీష్మకుడు. శ్రీకృష్ణుడు భీష్ముడి మాటలు విని నవ్వుతూ ఇలా అన్నాడు. మహారాజా, నీ పుత్రుడు ఇంకా పూర్తిగా రాజ్యంలోకి రాకముందే ఇంతమంది రాజులను ఇలా కల్లోలు పెట్టేశాడంటే ఇక ఇతనికి చేతికి పూర్తిగా రాజ్యాధికారం వస్తే ఇంకెంత ఉగ్రంగా ఉంటాడో. మహారాజా, మీ అనుమతి లేకుండా మీ పుత్రుడు చెల్లెలి స్వయంవరాన్ని ఎలా ప్రకటించగలుగుతాడు? మీకు తెలియకుండా ఇంతటి మహాస్వయంవర సభ ఏర్పాటు ఎట్లా చేస్తాడు? మీరే స్వయంగా వీరందరికీ స్వాగతం చెప్పారు, అతిథి పూజలు చేశారు. ఇంతమంది రాజులు, ఇన్ని సైన్యాలు ఇక్కడ సమకూడితే దానివల్ల ప్రజలకు సంకటాలు ఏర్పడతాయనే విషయం అనుభవశాలుడైన మీకు తెలియకుండా ఉంటుందా అని నా సందేహం. ఏదో మీకేం తెలియకుంటుందా ఇదంతా? బహుశా నారాకే మీకు సమ్మతం కాకపోవచ్చు. అందుకే నన్ను అపాత్రుడుగా భావించి తాము స్వాగతం చెప్పి ఉండకపోవచ్చు. ఇప్పుడు స్వయంవరమే వద్దంటున్నారు. బహుశా నేను రావటమే దోషమని మీ ఉద్దేశం కావచ్చు. రాజా, నా కోసం మీ కన్య వివాహం మీరు మానుకోకండి. నన్ను వదిలిపెట్టి మీకు ఇష్టమైన వారికి మీరు కన్యాదానం చేసుకోండి. కన్యల వివాహానికి విఘ్నం చేసినవాడు నరకలోకంలో పడతాడు. ఇది ధర్మశాసనం. అలాంటి పాపం నేను చెయ్యను. అందుకే నేను మీ నగరానికి రాలేదు. విదర్భలో విశ్రాంతి తీసుకున్నాను. ఇక్కడ అనుకోకుండా రాజునయ్యాను. అయినా సరే మీ ముందు సిగ్గుతో ముడుచుకుపోతున్నాను. కైశిక మహారాజు గారు నన్ను, మా గరుత్మంతుణ్ణి పూర్తిగా ఆదరించారు. వారి సన్నిధిలో నేను ఆనందంగా ఉన్నాను. మీ స్వయంవరం మీరు జరుపుకోండి అన్నాడు కృష్ణుడు. ఎందుకులే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను ఇక్కడ ఉన్నాను కదా రాజుగా. నేను రానులేండి. నా మీద భయం వదిలేసేయండి. పైకి మెత్తగా కనిపిస్తున్న వజ్రపు దెబ్బల్లాగా ఉన్న శ్రీకృష్ణుడి వాక్యాలు విని భీష్మక మహారాజు బెంబేలు పడుతూ ఇలా అన్నాడు. దేవా, లోకేశ్వర, ప్రసన్నుడివిక, నన్ను కాపాడు. నేను అజ్ఞానంలో మునిగి ఉన్నాను. నాకు జ్ఞాననేత్రం ప్రసాదించు. మేము నీ మానవ శరీరాన్ని చూశామే గాని మీ లోపలి దివ్యత్వాన్ని దర్శించలేకపోయాం. నా వల్ల తప్పు జరిగిన నేను మిమ్మల్ని శరణు పొందాను గనుక ఇప్పుడు అంతగా భయపడటం లేదు. నా మనస్సులో ఉన్న ఆలోచన మనవి చేస్తాను. నేను మీకోసం స్వయంవరం ఆపుకోవడం లేదు. నాకే స్వయంవరం ఇష్టం లేదు. అందుకే ఇది వద్దంటున్నాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.